నమస్తే, నేను డాక్టర్ లక్ష్మి, చీఫ్ కన్సల్టెంట్ ఇన్ పునర్నవ ఆయుర్వేదిక్ పంచకర్మ హాస్పిటల్, ఆర్టీసీ క్రాస్ రోడ్స్, హైదరాబాద్. ఈరోజు నేను మీకు సోరియాసిస్ గురించి మీతో డిస్కస్ చేయబోతున్నాను. సోరియాసిస్ అంటే ఏమిటి అన్నట్లయితే ఇది ఒక చర్మ వ్యాధి. ఎంతోమంది ఈ వ్యాధితో బాధపడుతూ ఎంతో మానసిక ఒత్తిడికి ఈ రోజుల్లో గురవుతున్నారు. కారణం ఈ స్ట్రెస్ఫుల్ లైఫ్. ఇది ఎలా వస్తుంది అంటే ఇది ఆటో ఇమ్యూన్ డిజార్డర్. ఆటో ఇమ్యూన్ అంటే మన రోగ నిరోధక శక్తి మన శరీరం మీదనే తిరిగి అటాక్ చేయడం వల్ల చర్మ కణాలు అధిక ఉత్పత్తి జరిగి, మామూలుగా అయితే చర్మ కణాలు ఒక 7 రోజులకి షెడ్ అవుతాయి ప్రతి ఒక్క నార్మల్ పర్సన్కి. ఈ సోరియాసిస్లో ప్రతి 2 రోజులకి 3 రోజులకి అధిక చర్మ కణాలు ఉత్పత్తి అయ్యి ఈ స్కేల్స్ రూపంలో బయటకు వస్తూ ఉంటుంది. అయితే ఎవరెవరికి ఇది ఎక్కువగా వస్తుందంటే ఎక్కువగా ఫ్యామిలీ హిస్టరీ, తన తల్లిదండ్రులకు కానీ ఎవరికైనా ఫ్యామిలీలో ఎవరికైనా సోరియాసిస్ ఉన్నట్లయితే 50% ఛాన్సెస్ వాళ్ళ పిల్లలకు కూడా సోరియాసిస్ వచ్చే అవకాశాలు ఉన్నాయి. అంతేకాకుండా మానసిక ఒత్తిడి, ఎక్కువ స్ట్రెస్ఫుల్ లైఫ్ ఎవరైతే లీడ్ చేస్తున్నారో వాళ్ళకు కూడా సోరియాసిస్ వచ్చే అవకాశం ఉంది. కొన్ని రకాల డ్రగ్స్ లైక్ హైపర్ టెన్షన్ యూజ్ చేసే డ్రగ్స్ అయినా కావచ్చు, యాంటీ మలేరియల్ డ్రగ్స్ కానీ, వీటి వల్ల కూడా సైడ్ ఎఫెక్ట్స్ రూపంలో సోరియాసిస్ రావచ్చు. అయితే దీనిలో ఉండే లక్షణాలు ఏంటి, ఎన్ని రకాల సోరియాసిస్ ఉంటాయి, దాని గురించి తెలుసుకుందాం. సోరియాసిస్లో లక్షణాలు చూసినట్లయితే రెడ్ కలర్ స్కేల్స్ ఉండి దానిపైన స్కేలీ ప్యాచెస్ వస్తుంది. విపరీతమైన దురద ఉంటుంది కొంతమందిలో. అంతేకాకుండా ఇవి చిన్న చిన్న ముఖ్య బిందువుల అంత సైజు నుండి స్టార్ట్ అయ్యి మొత్తం శరీరం మొత్తం పాకే పెద్ద పెద్ద ప్యాచెస్ కూడా వస్తూ ఉంటాయి. కొన్నిలో పుస్టులార్ సోరియాసిస్ అంటారు, దానిలో పస్ కూడా ఫామ్ అవ్వచ్చు. పాము ప్లాంటార్ సోరియాసిస్ అంటే చేతి మీద, కాళ్ళ మీద, పాదాలకి, చేతులకి, అరిచేతులు కూడా వచ్చే రకం. తర్వాత స్కాల్ప్ సోరియాసిస్ అంటే తలలో చుండ్రు మాదిరిగా కాకపోతే ఎక్కువ స్కేల్స్ వస్తూ ఉంటాయి. ఇది స్కాల్ప్ సోరియాసిస్. ఆయుర్వేదంలో సోరియాసిస్ని ఏమని చెప్పారంటే దాన్ని ఏకకుష్ఠం అంటారు. ఏకకుష్ఠం అనేది క్షుద్రకుష్ఠం. ఆయుర్వేదంలో మహాకుష్ఠం, క్షుద్రకుష్ఠం అని 2 రకాలు ఉన్నాయి. క్షుద్రకుష్ఠాల్లో ఒకటి ఈ ఏకకుష్ఠం. దీని లక్షణాలు చూసినట్లయితే అస్వేదనం, మహావాస్తవ మత్స్య శకలోపమం. అస్వేదనం అంటే దీంట్లో చెమట పట్టదు, డ్రైనెస్ ఉంటుంది. మహావాస్తు అంటే ఇట్ ఆక్యుపైస్ హోల్ బాడీ, అంటే ఎక్కువ శరీర ప్రాంతాన్ని ఆక్యుపై చేస్తుంది. మత్స్య శకలోపం అంటే చేప పొట్టులాగా దీనిలో పొలుసులు వస్తూ ఉంటాయి అని ఆయుర్వేదంలో వివరించడం జరిగింది. దీనికి ముఖ్యంగా వాత దోషం అండ్ కఫ దోషం, ఈ 2 దోషాలు విషేట్ అవడం వల్ల ఈ సోరియాసిస్ వస్తుంది ఆయుర్వేదం ప్రకారం. అయితే దీనికి చికిత్స ఏమైనా ఉందా అంటే అలోపతి ప్రకారం ఆ సోరియాసిస్కి చికిత్స లేదు. దీనికి అసలు పరిష్కారం అనేది లేదు. ముఖ్యంగా ఇమ్యూనో సప్రెసెంట్ డ్రగ్స్, విటమిన్ డి సప్లిమెంట్స్ ఇవి వాడతారు. ఇవి టెంపరీ, వాడినంత కాలం వాళ్ళకు ఉపశమనం లభిస్తుంది, మళ్ళీ సమస్య తిరుగుపడుతుంది. కానీ ఆయుర్వేదంలో ఈ సోరియాసిస్కి మీకు మంచి పరిష్కారం లభిస్తుంది. ఏంటి ఆ పరిష్కారం అన్నట్లయితే పంచకర్మ విధానం. పంచకర్మ అంటే శరీరం డిటాక్స్ థెరపీ, శరీరంలో ఉన్న వ్యర్థ పదార్థాలను బయటకు పంపించే చికిత్సా విధానం. దీంట్లో ముఖ్యంగా వమన క్రియ, వమనం చేస్తాం. వమనం అంటే కఫ దోషాన్ని నోటి ద్వారా బయటకి, వామిటింగ్స్ ద్వారా బయటకు పంపిస్తాం. ఈ సోరియాసిస్లో మొట్టమొదటిగా చేయవలసింది వమన క్రియ. తర్వాత విరేచనం. విరేచనం అంటే మోషన్ రూట్ ద్వారా మన వ్యర్థ పదార్థాలను బయటకు పంపించడం. వమనము, విరేచనము, తర్వాత రక్త మోక్షణం, చెడు రక్తాన్ని వీన్ పంక్చర్ చేసి సోరియాసిస్లో రిమూవ్ చేయాల్సి ఉంటుంది. ప్రతి 6 నెలలకు ఒకసారి రక్త మోక్షణం చేయించుకోవాలి. వమన, విరేచనం ఈ శరీర శుద్ధీకరణ ప్రక్రియలు పంచకర్మ చేయించుకున్నట్లయితే సోరియాసిస్ నుండి మనం చాలా ఈజీగా బయటపడవచ్చు. అంతేకాకుండా స్ట్రెస్ రిమూవ్ చేసుకోవడానికి మరియు స్కాల్ప్ సోరియాసిస్కి శిరోధార, దానిలో ముఖ్యంగా తక్రధార చికిత్సా విధానం ద్వారా తల్లో చుండ్రు, డాండ్రఫ్ని ఈజీగా రిమూవ్ చేసుకోవచ్చు. అంతేకాకుండా నెయిల్ సోరియాసిస్ అని రకరకాల సోరియాసిస్ ఉంటాయి. అన్నిటికీ ఆయుర్వేదంలో చికిత్సా విధానం ఉంది. అయితే ఈ సోరియాసిస్తో బాధపడే వాళ్ళు ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా ఈ పంచకర్మ చికిత్సా విధానం ద్వారా మీరు బయటపడవచ్చు. మరియు దీనికి ఈ పంచకర్మ చేసుకున్న తర్వాత కొన్ని రకాల మందులు ఉంటాయి, ఔషధాలు, అవి కూడా ఉపయోగించాలి. డిటాక్సిఫికేషన్ థెరపీస్ చేయించుకున్న తర్వాత మీ జీవన శైలిని కొంచెం మార్చుకోవాల్సి ఉంటుంది. ముఖ్యంగా స్ట్రెస్ ఫ్రీ లైఫ్ ఉండాలి. తర్వాత డైట్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్ ఇన్ సోరియాసిస్. కొన్ని రకాల
పదార్థాలను తినాల్సినవి తినకూడదువి అని అన్నీ మేము ఇక్కడ పునర్నవ ఆయుర్వేదిక్ పంచకర్మ హాస్పిటల్లో మీకు చికిత్సతో పాటు మీ లైఫ్ స్టైల్ చేంజెస్ కూడా ఇక్కడ వివరించడం జరుగుతుంది. ఏంటి పత్యాలు అనేది కంపల్సరీగా మెయింటైన్ చేయాల్సి ఉంటుంది. ఇవన్నీ పాటిస్తూ ఉంటే మీరు సోరియాసిస్ నుండి శాశ్వతంగా విముక్తి పొందవచ్చు. థ్యాంక్ యూ.